తల్లి అంత్యక్రియలని క్రిస్టియన్ మత విశ్వాసాల ప్రకారం నిర్వహించిన ప్రకాష్ ఆంటోనీరాజ్ ఎప్పుడు హిందూ దేవుళ్ళని మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్న తీరు అందరూ చూస్తున్నది. మళ్ళీ రామాయణంపై రామలక్ష్మణులపై చిల్లర వ్యాఖ్యలకు దిగారు ఆయన. దీనిపై కేసు నమోదైంది. అసలు ఈ వివాదం కేరళ లిటరేచర్ ఫెస్టివల్ వేదిక నుంచి స్టార్ట్ అయింది. అక్కడ అతను మాట్లాడుతూ రాముడు లక్ష్మణుడు ఉత్తర భారతం నుండి దక్షిణానికి వలస వచ్చారు. వారు దక్షిణాదికి వచ్చినప్పుడు ఒక తోటను చూశారు. అది ఎవరిదో తెలియకపోయినా ఆకలితో ఉన్న లక్ష్మణుడు పండ్లు తినవచ్చా అని రాముడిని అడుగుతాడు. రాముడు తిను, ఆకలితో ఉన్నప్పుడు తింటే అది దొంగతనం కాదు అని చెప్పాడు. ఆ తోట రావణుడిది. పండ్లు తింటున్నప్పుడు రావణుడు శూర్పణఖ అక్కడికి వచ్చారు. రాముడు వారిని చూసి ఆదివాసీలు అనుకున్నాడు, కానీ రావణుడు తానే ఆ తోట యజమానిని అని చెప్పాడు. తిన్న పండ్లకు రాముడు డబ్బులు ఇస్తాననగా శూర్పణఖ లెక్కగట్టి $2000 ప్లస్ GST అడిగింది. రాముడి దగ్గర డబ్బులు లేకపోవడంతో రావణుడు డిస్కౌంట్ ఇచ్చినా కుదరలేదు. చివరకు రావణుడు డబ్బులు లేకపోతే ఇక్కడే ఉండి ఆ పండ్ల గింజలు నాటి చెట్లను పెంచి వెళ్ళండి అని అన్నాడు. ఈ కథను చెబుతూనే తను ప్రస్తుత రాజకీయాలపై కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు, ఎప్పటిలాగే బీజేపీని ఉద్దేశించి. ఉత్తర భారతం నుండి దక్షిణానికి వచ్చేవారు ఇక్కడి వారిపై హిందీని బలవంతంగా రుద్దకూడదు. మీరు ఏదో బ్యాంకు మేనేజర్ అయి ఇక్కడికి వచ్చి మమ్మల్ని బీఫ్ తినవద్దు అని చెప్పకండి. అవసరమైతే మేం బీఫ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తాం. ఉత్తరాది వారు ఇక్కడికి వచ్చి పని చేసుకుని వెళ్ళాలి, కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ వంటి అంశాల గురించి మాట్లాడకూడదు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రసారం కావడంతో ఢిల్లీలో ఓ లాయర్ అమిత సచ్దేవా ఫిర్యాదు చేసింది. నా దేవుళ్లను నేను పవిత్రంగా భావించే రామాయణాన్ని కించపరచడం అంటే నా మత విశ్వాసాలు మనోభావాలను అవమానించినట్లే. మా దేవుళ్లను వలస కూలీలుగా పండ్ల దొంగలుగా చిత్రీకరించడం, అలాగే డాలర్లు GST వంటి పదాలతో హేళన చేయడం హిందూ ధర్మ అవమానమే అని ఫిర్యాదు చేసింది. తనపై వస్తున్న విమర్శలపై ప్రకాష్ రాజు స్పందిస్తూ తాను కేవలం ఒక కథగా తనదైన శైలితో విశ్లేషించానని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని సమర్థించుకున్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ సాహిత్యంపై సోషల్ మీడియాలో వినిపిస్తున్న డిమాండ్ ఏమిటంటే, మహేష్ బాబు నటించే భారీ పాన్ వరల్డ్ సినిమా వారణాసిలో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నాడు. దాని నుంచి తీసేయడమే కాదు, ప్రకాష్ రాజ్ సినిమాలను బహిష్కరించాలి. అప్పుడే బుద్ధి వస్తుంది. చరిత్రకు వక్ర భాషలు చెప్పే వాళ్ళు వింటారా? ప్రకాష్ రాజ్ పాత్రకు మరింత పదును చెక్కుతారేమో. ఈ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.